వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం స్పష్టం చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. సమాజ హితమే వాసవి క్లబ్ అభిమతం వెల్లడించిన బల్దియా మేయర్ డాక్టర్ గుండా ప్రకాష్ రావు. అగ్రకుల దురహంకారుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలి కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్. కరోనా వైరస్ నివారణకై కుత్బులాపూర్లో సుదర్శన హోమం శారదా శృంగేరి జగద్గురు ఆధ్వర్యంలో నిర్వహణ. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో రైతు ఆశీర్వాద ర్యాలీ సీఎం కేసీఆర్ మంత్రి ఈటెల రాజేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం. డీటెయిల్స్ చూస్తే కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలను యథావిధిగా కొనసాగిస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజుగౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంచినీటి సౌకర్యం కలిగించాలని చెప్పేసి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఒక పేరింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టసాధ్యమైన పనిగా భావించిన గౌరవ కేసీఆర్ గారు ఆ పథకాన్ని మొదలుపెట్టి ఒక 50,000తో మొదలుపెట్టిన ఆ పథకాన్ని ఈ రోజు 1,116,000 రూపాయలను ఆ పేరింటి తల్లికి తన బిడ్డ పెళ్లి నిమిత్తం అందజేయడం అనేది ఒక గొప్ప విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా దీనికి తోడు ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్లను కూడా అంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ డెలివరీస్ ని పెంచాలని పేదవారికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎక్కువ వసతులు కల్పిస్తూనే దాంట్లో డెలివరీ శాతాన్ని పెంచుతూ అక్కడ కేసీఆర్ కిట్ను ఆరోగ్య లక్ష్మి పథకాలు కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్య కాలంలో అంటే అన్ని రకాల పథకాలను ఎంత కరోనా కష్టాలు ఉన్నప్పటికీ అదేవిధంగా బడ్జెట్ సమయంలో బడ్జెట్కి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో మరి అధికారులకు మా పొలిటికల్ లీడర్స్కి ప్రజాప్రతినిధులకు జీతం తగ్గించింది కానీ ఎక్కడ ఏ పథకాన్ని కూడా కోత పెట్టకుండా అన్ని పథకాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి గౌరవ్ కేసీఆర్ గారు. ఈ మధ్య కాలంలో మరి మంచి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది, రెవెన్యూ చట్టాన్ని. ఈ రెవెన్యూ చట్టం ద్వారా మరి పేదవారికి పేద రైతులకు అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే భూ వివాదాలతో సతమతమైపోతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. ముఖ్యంగా భూ తగాదాలు లేకుండా చేయడం, ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య చూసినా భూమి తగాదాలు ఉంటే మరి పెద్ద సమస్యగా మారుతున్నాయి కాబట్టి ఆ భూ తగాదాలు లేకుండా ఆ రైతుకు తన యొక్క హద్దులను కూడా డిసైడ్ చేసి ఆ భూమి మీద హక్కు భద్రత కల్పించడమే ధ్యేయంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టంలో ఇంకా ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వడం, ఏవైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయో కొన్ని ఫారెస్ట్ లో ఉండి ROFRలు ఇచ్చినప్పటికీ కూడా అవి రైతు ఆధీనంలో లేకుండా ఉన్న భూమి కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెవెన్యూ చట్టాన్ని భవిష్యత్తులో ముఖ్యంగా ఏదైతే VRO విధానాన్ని రద్దు చేస్తూనే మరి MRO, RDO, జేసీల పరిధిలో ఉన్న కోడ్లను రద్దు చేస్తూనే మరి వారి యొక్క పనితనాన్ని పెంచుతూ వారికి నమ్మకాన్ని కలిగిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి దాంట్లో దాదాపు మిగిలి ఉన్న ఏవైతే భూ తగాదాలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పరిష్కరించడం కోసము మరి మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే అధికారులకు పనిని తగ్గిస్తూనే వారి యొక్క బాధ్యతను పెంచే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. చట్టాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులందరి తరఫున ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి పట్టణంలో ఉన్న భూ తగాదాలు గ్రామాలలో ఉన్న భూ తగాదాలు లేకుండా అన్ని డిజిటలైజేషన్ చేసి ఎవరికి ఎక్కడ హద్దులు ఎక్కడ ఉండాలి రేఖాంశాలు అక్షాంశాలతో సహా హద్దులు
సమాజహితమే వాసవి క్లబ్ అభిమతమని బల్దియా మేయర్ డాక్టర్ గుండం ప్రకాష్ రావు అన్నారు. హన్మకొండలోని డాక్టర్ అంబేద్కర్ భవన్లో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ప్రెసిడింగ్ అధికారి గార్లపాటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 1,00,000 సభ్యత్వాలు ఉన్న అత్యంత పెద్ద సంస్థ వాసవి క్లబ్ అని, కోవిడ్-19 నేపథ్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పలు వాసవి క్లబ్ సభ్యులకు మేయర్ చేతుల మీదుగా సన్మానం జరిగింది. ఈరోజు ఈ 101 డిస్ట్రిక్ట్ ప్రప్రథమ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. గౌరవ గవర్నర్ మిత్రులు గార్లపాటి సంతోష్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ ప్రదర్శించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు అవార్డ్స్ ప్రదానం కూడా జరిగింది. అంతేకాక ఈ సంవత్సరం ఈ డిస్ట్రిక్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా కేబినెట్ సమావేశం ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా ఇక్కడ జరగలేదు. అలాగే మా యొక్క అంతర్జాతీయ అధ్యక్షులు వేణుగోపాల్ గారు చేయూత అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది నిరుపేదలకు తలా 10,000 రూపాయల చొప్పున ఉచితంగా కొన్ని కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో తమ వంతు బాధ్యతగా వాసవి క్లబ్స్ ప్రతి చోట, ప్రతి చిన్న పల్లెటూరులో కూడా, పట్టణాలలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఏమీ ఆశించగా, ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ దేశ విదేశాలలో ప్రజల మన్ననలను చూరగొన్నది. అలాగే అధికారుల, రాజకీయ నాయకుల ప్రశంసలను కూడా చూరగొన్న విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముందు ఇంకా మంచి కార్యక్రమాలతో, సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్దామన్న పూర్తి విశ్వాసం. కులాంతర వివాహం చేసుకున్నందుకు జీర్ణించుకోలేని యువతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయ హంతకులతో హేమంత్ను అత్యంత కిరాతకంగా హత్య చేయించారని, తక్షణమే అగ్రకుల దురహంకారుడు లక్ష్మారెడ్డిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్, బత్తిని సంతోష్, బాలసాని లెనిన్ అంబేద్కర్ విగ్రహం ముందు కుల రాకాసిని దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 46 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు. పోలీసుల నిర్లక్ష్యం, అగ్రకుల ఆధిపత్యం, అధికార పార్టీ అండదండలతో ఈ దారుణాలు జరుగుతున్నాయని విమర్శించారు. కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. శిక్షించాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. నేరస్తులను శిక్షించాలి. కుటుంబానికి మతం తత్వం వేలూరుకపోయినటువంటి పరిస్థితి ఉంది. కులం పేరుతోటి హత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ తత్వాన్ని నిర్మూలన చేయడానికి ప్రభుత్వాల తరఫున ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడము చాలా దారుణమైనటువంటి విషయము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రోజుకి పరువు హత్యలు పెరిగిపోతున్నప్పటికీ కూడా అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ ఆ దిక్కు చర్యలు తీసుకోకుండా కఠినమైనటువంటి చట్టాలు లేకపోవడం వల్ల ఇవి రోజుకు మరింత విచ్చరిల్లిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఈ జరుగుతున్నటువంటి కుల దురంకార పరువు హత్యలకు వ్యతిరేకంగా వాటిని నియంత్రించే విధంగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే కుల హత్యలకు, పరువు హత్యలకు పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షించి సమాజంలో మరొకరు అలాంటి సాహసం చేయకుండా ఉండేట్లు చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలా అధ్యక్షులు భారతదేశం యొక్క సంస్కృతుల గురించి, భారతదేశం యొక్క జీవన విధానం గురించి చాలా గొప్ప చెప్పినటువంటి తరుణంలో, కానీ భారతదేశంలో మాత్రం దానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ మనుషులను అతి క్రూరంగా ఈరోజు జీవులను చంపే విధంగా ఈరోజు మనుషులను చాలా ప్యాషనిటీగా చంపుతున్నటువంటి దుర్మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం. కులం పేరుతోని, ఈరోజు మతం పేరుతోని చాలా దుర్మార్గంగా చంపుతున్నటువంటి ఈ యొక్క విధానాన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే హైదరాబాద్లో జరిగినటువంటి ఆ యొక్క కులహత్య, డబ్బు దురహంకార పరువు హత్యను ఈరోజు
భారతదేశంలో ప్రజలంతా కూడా మరి ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని స్వేచ్ఛగా పెళ్లి చేసుకున్నటువంటి హక్కులు ఈ దేశంలో కల్పించబడ్డాయి. ఆ హక్కులను అనుకూలంగా ఈరోజు పెళ్లి చేసుకోవడం తప్ప మరి ఇల్లీగల్గా చేసుకున్నటువంటి విషయం కూడా మరి అందరూ గ్రహించాలి. దీన్ని జీర్ణించుకున్నటువంటి కొంతమంది ఈరోజు కులాలకు అతీతంగా చేసుకున్నారని చెప్పేసి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు దేశంలో కుల నిర్మూలన జరగాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. రాజ్యాంగానికి విరుద్ధంగా చెప్పినటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా శిక్షించాలని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా వైరస్ నివారణకై రాష్ట్రీయ సనాతన వాహిని ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ వేణుగోపాల స్వామి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. శారదా శృంగేరి జగద్గురు ఆశీర్వాదంతో భయంకరమైన కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోవాలనే దృఢ సంకల్పంతో కుత్బుల్లాపూర్లోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పద్మా ప్రతాప్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కూనా ప్రతాప్ గౌడ్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ओम क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने भव अनेन बलिप शांतिकर्ता दृष्टिकर्ता वृद्धकर्ता वृद्धकर्ता कल्याणकर्ता वरदारो भव अज्ञाय फलप्रदानेन आयुद्धागे भो वायो वायो देवता वायु प्रसादाय मानस शांतिकर्ता दृष्टिकर्ता प्रियंताम लाजु भगवान की ओम राष्ट्रीय सनातन वाहिनी सहस्र भागवत सप्ताह महासंकल्पी श्री सर्वानंद हरे कृष्ण महाराज गारी आशीर्वादतो करोना महामारी నుంచి దేశ ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఈ సుదర్శన హోమాన్ని నిర్వహించబడినది. కుత్బుల్లాపూర్లోని అతి ప్రాచీనమైన శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో ఈ యాగం నిర్వహించబడినది. ఇందు ప్రత్యేకంగా చేసిన శ్రీమతి పద్మా ప్రతాప్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ గురువుల యొక్క ఆశీర్వచనం చేత రాష్ట్రీయ సనాతన్ వాహిని ద్వారా ఈరోజు వేణుగోపాల స్వామి దేవాలయంలో కరోనా అనేటువంటి భయంకరమైన వ్యాధి వ్యాప్తి నివారణ కోసం లోక సంరక్షణార్థం మహాసుదర్శన యాగాన్ని నిర్వహించడం జరిగింది. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు సర్వే జనాః సుఖినో భవంతు. నివారణానికి అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ సుదర్శన హోమం చేశాము. అందరూ ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండాలి. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో రైతు ఆశీర్వాద ర్యాలీ జరిగింది. టీఆర్ఎస్ నాయకులు ట్రాక్టర్లతో ఈ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి, కేంద్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్, ఇల్లందుకుంట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర సహాయ కార్యదర్శి అయినటువంటి బండ సీనన్న గారికి, కొనగంటి మల్లన్న గారికి, అదేవిధంగా ఇక్కడ మన స్థానిక సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి గారికి, సర్పంచ్ల ఫోరం రాజరెడ్డి అన్న గారికి, ఎంపీటీసీల ఫోరం ఐలన్న గారికి, రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులకు, ఇక్కడ అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు ఆశీర్వాద ర్యాలీకి విచ్చేసినటువంటి రైతులందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ యావత్ తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి రెవెన్యూ చట్టాన్ని ఒక కొత్తగా రూపొందించినటువంటి కేసీఆర్ గారికి అభినందనలు తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ, నేను ఫస్ట్ హుజరాబాద్లో మొదలుపెట్టాం. హుజరాబాద్లో మొదలుపెట్టి చాలా బ్రహ్మాండంగా చేసినాం. రెండవది జమ్మికుంటలో కూడా చేసినాం, అది కూడా బ్రహ్మాండంగా అయింది.
నిన్న వేదికలో చాలా బాగైంది. అయితే ఇల్లంతకుంట అనేసరికి నేను కొంచెం అనుమానపడ్డా ఎట్లయితుందని. ఈ 3 మండలాలను బీటీ చేసింది వేదిక. అయితే ఇక్కడ నాకు మైపాలన్న జెండలు పంపి అంటే కూడా నేను 200 పంపితే సరిపోతుంది కావచ్చు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ 3 మండలాలను బీటీ చేసింది కాబట్టి మీ అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ ఈరోజు ఇద్దరి గురించి చెప్పుకోవాలి మనం. ఒకటి ఆశీర్వాద ర్యాలీకి ఇచ్చేసిన మన భూమి పుత్రులకి, మన టిఆర్ఎస్ నాయకులకి, నా అక్కలకి, అన్నలకి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు చేసినప్పటికీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గంటలు కరెంట్ ఇచ్చేది. ఆ 6 గంటల్లో కేంద్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకుడు ఈటెల రాజేందర్ గారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము రెవెన్యూ చట్టం పైన కొత్త చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో మరి ఈరోజు రైతులు వారి వ్యవసాయంత్రమైన ట్రాక్టర్లతోని వారి ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఒక 300 ట్రాక్టర్లతోని ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్లకు రైతులందరికీ కూడా, ఆ ట్రాక్టర్ యజమానులందరికీ కూడా, ఈరోజు ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్లందరికీ కూడా ఈరోజు టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా రైతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు అని తెలిపారు. తెలంగాణలో 2 ఉద్యమ పోరాటాలు జరిగాయని, ఒకటి స్వతంత్ర పోరాటం, ఇంకొకటి నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటం. ఈ రెండింటిలో బాపూజీ చురుకుగా పాల్గొన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బైరి విజయ్, స్థానిక సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, ఎంపీ సత్యం, ఉప సర్పంచ్ సిరం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి 105వ జయంతి సందర్భంగా చందుర్తి మండల కేంద్రం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ గుట్టె ప్రభా గారు, ఉప సర్పంచ్ గారు, మా సర్పంచ్ శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ పురుషత్యం గారు, మరి మా కుల పెద్దవంశ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరి కార్యక్రమం పాల్గొని కీర్తిశేషుడు పెద్దలు ఎంత సేవ చేసిర్రు. కొండ బాపూజీ గారు అనే స్పీకర్గా, అని ఒక మంత్రిగా అనుకోకుండా ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా కానీ అప్పుడు కొంతమంది అగ్రవర్ణాల వారిని కానీ మిగతా వారిని అతన్ని ముఖ్యమంత్రి కాకుండా చేసినారు. ఆయన ఇలా పద్మశాలి వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తిగా మేము అతను ఒక దేవుడిగా మేము ఆరాధిస్తాం. రాజకీయ చైతన్యవంతం తెచ్చిన వ్యక్తి. మనము పద్మశాలను రాజకీయంగా ఎంతో నెట్టుండి రాజకీయంగా ముందుకెళ్ళాలి, మనం కూడా రాజకీయంలో భాగస్వాములు కావాలన్నటువంటి విద్య నేర్పినటువంటి చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించి వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేసినట్టయితే వారు మన పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి ఒక పద్మశాలి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో తుదకంటూ ఈ సాంఘిక న్యాయం సమన్యాయం జరగాలి, మరి తెలంగాణలో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలని జీవితాంతం పోరాటం చేసినటువంటి ఒక మహా వ్యక్తి. మరి మొట్టమొదటగా 1969లోనే ఈ ప్రత్యేక తెలంగాణ కొరకు తన పదవికి రాజీనామా చేసినటువంటి ఒక దార్శనికుడు, ఒక గొప్ప మహా వ్యక్తి. ఆయన ఇల్లునే ఒక కార్యాలయంగా మార్చి జల సదృశ్యం అనేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయంలోనే ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నటువంటి విషయం మనందరం స్మరించుకోవాలి. మరి అదేవిధంగా ఆయన చూపినటువంటి చందుర్తి మండల కేంద్రంలోని మన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలు
నిర్వహించడం జరిగింది. నిజంగా మన ఇప్పుడు చూస్తున్నట్టయితే బీసీ వర్గానికి చెందిన కొండ లక్ష్మణ్ బాపూజీ రాజకీయంగా అప్పుడు కూడా ఆయన అణిచివేయబడ్డారు. అదే ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలో కొనసాగుతుంది. మనం ఆయన బీసీలకు రాజకీయ చైతన్యం తీసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించి ఆయన జీవితం దాదాపుగా మన తెలంగాణ ఉద్యమానికైతేనేది ప్రజల కోసం అంకితం చేశారు. మనం కూడా ఆ కొండ లక్ష్మణ్ గారి బాపూజీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన స్ఫూర్తిలో నడుస్తూ మనం ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్రలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అరవింద్స్ ఈఎన్టీ అండ్ ఐ హాస్పిటల్స్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ సుచిత్ర సర్కిల్ మొదటి బ్రాంచ్ అని, ఇక్కడ బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరికీ అందుబాటు ధరలో సేవలను ఎప్పుడూ అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు కేపీ విశాల్ గౌడ్, సంపత్ మాధవరెడ్డి, కుంటా సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. విశాలన్న ముందుకు వచ్చేసే విశాలన్న यत्पुरुषं व्यददुः सीता विकल्पयन् मुखं किमस्य कौबाहो कामोरो पादा उच्चेदे रामणामस्य मुखमासीत् बाहो राजन्यकृतः वृक्षोजो अजायन्त मुखायन्द्रस्याग्निश्च प्राणाद्वायुरजायत आज्ञासीदन्तरिक्षं तीर्थमाधौ समवस्थता డాక్టర్ అరవింద్స్ ఈఎన్టీ అండ్ ఐ హాస్పిటల్ అనేది మా మొదటి బ్రాంచ్. ఈఎన్టీ అండ్ ఐ కేర్ ఒకటే సెంటర్లో, అడ్వాన్స్డ్ ఈఎన్టీ అండ్ ఐ కేర్ ఒకటే సెంటర్లో పెట్టడానికి పెట్టాము. ఇక్కడ సుచిత్ర సర్కిల్లో ఈ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ కేర్ ఈ ఏరియాలో మనకు లేదు, అవైలబిలిటీ లేదు. సో ఈ ఏరియాలో మనం తక్కువ రేట్లో అడ్వాన్స్డ్ కేర్ చేయడానికి మనము అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. హాస్పిటల్ మేజర్ ఉన్నటువంటి మన ప్రజలకు అందించే సర్వీస్ ఏది ఉందా సార్? మన దగ్గర ఓపీడీలో వచ్చేసరికి ఎండోస్కోపీ సర్జరీస్ అండ్ ఓటీకి వచ్చేసరికి మన మైక్రోడిబ్రాయిడ్ అసిస్టెడ్ ఫంక్షన్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అండ్ మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ అండ్ మైక్రోస్కోపిక్ స్టేపిస్ సర్జరీ అండ్ మైక్రోస్కోపిక్ కోబ్లేషన్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ అండ్ అడినాయిడెక్టమీ ఈఎన్టీ తరఫున ఉంటాయి. అండ్ ఐ తరఫు నుండి ఫేకో సర్జరీ మేము అడ్వాన్స్డ్ లీజియన్ కంపెనీది అడ్వాన్స్డ్ మనము ఫేకో సర్జరీ. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో పద్మశాలి చేనేత సంఘం అధ్యక్షులు గాజుల శ్రీను ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని కూడా త్యాగం చేసి తెలంగాణ కొరకు పోరాటం చేసిన నాయకులని కొనియాడారు. పద్మశాలి చేనేత సంఘం అధ్యక్షులు గాజుల శ్రీను కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితా విజయ్, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, పద్మశాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరి నాడు రాష్ట్ర స్థాయిలో ఆఫీషియల్గానే ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన ఎమ్మెల్సీ మన అన్న నాగిరెడ్డి గారికి, మరియు మండల అధ్యక్షులు అనితా విజయ్ గారికి, మరియు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రాంపాల్ గారు, వైస్ చైర్మన్ మన దుర్గయ్య గారికి, మరి వివిధ పద్మశాలి నాయకులు, మా ఆమన్గల్ పట్టణం మండలం మొత్తం వచ్చినటువంటి పద్మశాలి నాయకులు, మరి వివిధ నాయకులందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన
మిత్రులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీపీ శ్రీమతి అనితా విజయ్ గారికి, అదేవిధంగా చైర్మన్, మున్సిపల్ చైర్మన్ రామ్పాల్ నాయక్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ దుర్గే గారికి, అదే మిత్రులు అజయ్ గారికి, జగయ్య గారికి, అదేవిధంగా డేవిడ్ గారు కూడా తెలియజేసుకుంటూ, వాస్తవానికి మరి ఇలాంటి వ్యక్తులు లక్షలాది మంది మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో రాదు. ఇలాంటి వ్యక్తులు కూడా ముందు పుట్టాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా గాజుల శ్రీనివాస్ గారు హిస్టరీ అంతా కూడా ఈ ప్రజలు బాగుండాలి, ఈ ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి ఆ దిశలు ఆలోచన చేసినటువంటి వ్యక్తులు. మరి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మరి వారి ఆశీస్సులతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఏవైతే ఇలాంటి పెద్దలు ఏవైతే ఆలోచన చేసినారో ఆ ఆలోచనకు అనుగుణంగా మీరు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం. మరి ఇప్పటికిప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు మరి రెవెన్యూ చట్టం కూడా ఎక్కడ ఏ ఆఫీసులకు వెళ్ళినా కూడా మీరు అందరూ చూస్తున్నటువంటిది చాలా ఎక్కువగా మరి కల్మషం అయిపోయినటువంటిది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో గల మండల ఎంపీటీసీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగుమ్మల పావని వెంకటేష్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగళి రమేష్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అధ్యక్షులు ప్రకాష్, సర్పంచ్ శ్రీలత, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి మన సహకార కేంద్రాల బ్యాంకు వైస్ చైర్మన్ పింగళి రమేష్ అన్న గారికి, మన స్థానిక సర్పంచ్ చింతనాల శ్రీలత, సురేందర్ రెడ్డి అన్న గారికి, మన సర్పంచ్ల ఫోరం రాజిరెడ్డి అన్న గారికి, ఎంపీటీసీల ఫోరం ఐలన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ నా నమస్కారాలు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర సమరయోధులు, తొలితరం ఉద్యమకారులు. ఆయన నిబద్ధత కలిగినటువంటి రాజకీయవేత్త. మన మాజీ మంత్రివర్యులైనటువంటి వారిని మనం ఎల్లవేళలా ఇదే విధంగా సత్కరించుకోవాలని కోరుకుంటూ, అటువంటి వారిని ఎల్లవేళలా గుర్తు చేసుకొని మనం వారికి ఎల్లవేళలా ఘననివాళులు అర్పించుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్భంగా కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శశాంక్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ త్యాగం మరువలేనిదని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల తరపున పోరాడిన వ్యక్తి అని గుర్తు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతి, నగర మేయర్ సునీల్ రావు, వాసాల రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 105వ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని కరీంనగర్ పట్టణంలో ఈరోజు గౌరవ కలెక్టర్ శశాంక్ గారు, అదేవిధంగా మేయర్ సునీల్ రావు గారు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషనర్స్ అందరితో కలిసి ఈరోజు వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతున్న సందర్భంగా ఒకసారి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు దేశ సేవకు, భారత సంగ్రామ ఉద్యమంలో దేశ స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి మహా ఉద్యమకారుడు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానీయుడు. అదేవిధంగా మరి భారత సంగ్రామంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, అంతేకాకుండా మరి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా, మరి ఈ యొక్క అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు పరిశ్రమలను తీసుకొచ్చినటువంటి గొప్ప దార్శనికుడు. మరి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 105వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక్ గారు, చెప్పండి కాన్సెప్ట్ గౌరవ రవిశంకర్ గారు, కొత్తపల్లి చంద్రరాజు గారు,
అదేవిధంగా గౌరవ ఆడపడ్డ సోదరి మనందరూ, అదేవిధంగా మా కమిషనర్ గారు, సీనియర్ కలెక్టర్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఇతర కర్మచారి కుల బాంధవులందరికీ నమస్కారం. ముఖ్యంగా వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టాలనుకున్న సందర్భంలో మరి వారి నివాసమైన జలదృశ్యంలోనే ఆ పార్టీని ప్రారంభించి తెలంగాణ సాధించడం కూడా శ్రమించక పోరాడించినటువంటి కేసీఆర్ గారికి స్ఫూర్తి ఇచ్చినటువంటి గొప్ప మహామనిషి కొండా లక్ష్మణబాబు గారు. మరి వారు ఆ రోజుల్లోనే 5 సార్లు శాసనసభ్యునిగా, డిప్యూటీ స్పీకర్గా, అదేవిధంగా అనేక రంగాల సేవలు అందించి మరి తెలంగాణ రాష్ట్రం కోసం పదవిని మంత్రి పదవిని అనోపాయంగా త్యాగించడం గొప్పవారు కొండా లక్ష్మణబాబు. ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఫంక్షన్గా నిర్వహించుకుంటున్న సందర్భంలో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం దగ్గర ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ వారి సేవలని మననం చేసుకుంటూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కోవిడ్-19 ప్రికాషన్స్ని పాటిస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో కొప్పనండి ఎమ్మెల్యే గౌరవనీయులు శంకర్ రవిశంకర్ గారు, నగర మేయర్ గారు, కొత్తపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని బ్రహ్మశైలి సంఘ కార్యవర్గం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, డీసీసీ ఉపాధ్యక్షులు లాలు కృష్ణప్రసాద్, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక్కరని, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్లు శ్రీనివాస్, రియాజ్, మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న నరసింహులు, అశోక్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మన నివాళులు అర్పించడము ఫోటోకు ఇలా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి 2 విషయాలు తెలియజేస్తున్నాం. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మన తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన మన లాస్ట్ మూమెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. తెలంగాణ ఇచ్చే సమయంలోనే చనిపోయిండు. సోనియా గాంధీ గారికి కూడా ఇవ్వడం జరిగింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఆ ఇచ్చిన సంతోషంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆశయాలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడతామని కోరుకుంటూ ముగిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా 105వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగినది. అతను దాదాపు ఏదైతే మన దేశము స్వాతంత్ర రాకముందు స్వాతంత్ర సమరయోధుడుగా సమరయోధుడుగా పేరు తెచ్చుకొని మన దేశం గురించి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు మనకు లేకపోవడము, ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే స్వాతంత్రం గురించే కాకుండా మన తెలంగాణ గురించి కూడా పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఈరోజు ఆయన యొక్క ఆశయాలు ఏదైతే తెలంగాణ వస్తే మనం మంచి జరుగుతుంది, అదేవిధంగా మన దేశానికి కూడా స్వాతంత్రం వస్తే మంచిది జరుగుతుంది అనేటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఆయన తెలంగాణ గురించి కూడా మెమోరాండము మరి సోనియా గాంధీ గారికి మరి అక్కడ రాసి ఇవ్వడము, మరి ఆ తర్వాత కూడా ప్రకటించడం జరిగినది. కానీ చివరి దశల్లో ఆయన ఏదైతే తెలంగాణ ప్రకటించే సమయం కంటే ముందే చనిపోవడం జరిగినది. కానీ ఏదేమైనా ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆశలను ప్రతి ఒక్కరూ సాధించకు ముందు వరుసలో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆయనకు మనం ఘనంగా ఈరోజు సైబరాబాద్ సిపి కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు నిర్వహించారు. సైబరాబాద్ సిపి విసి సజ్జనర్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో సహా పలు ఉద్యమాలలో పాల్గొన్నారని తెలిపారు.
ఇన్స్పెక్టర్ రామచంద్రు, ఆర్ఐజీ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 105వ బర్త్ యానివర్సరీ. సో అందరు కూడా తెలుసు 2014 తెలంగాణ రాష్ట్ర రాకముందు చాలాసారి తెలంగాణ రాష్ట్ర కోసం చాలాసారి పోరాటం జరిగింది. చాలా పెద్దవాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర కోసం చాలా కృషి చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన మన కాళోజీ గారు, మన జయశంకర్ గారు, మూడో వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఎందుకంటే ఎన్నోసారి పోరాటంలో ఆమె చాలా పాల్గొన్నారు, చాలా చురుకుగా పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ చెప్పినట్లు ఆమె పేదవాళ్ళ కోసం చాలా కృషి చేసిన వాళ్ళు, లాయర్గా ఉండి చాలా కేసెస్ ని ఆమె వాళ్ళ పేదవాళ్ళ కోసం వకాలత్ వహించడం జరిగింది. సో ఈ రోజు ఆయనకు మనము మంచి ఒక ట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వము ఇది ఒక గవర్నమెంట్ ఫంక్షన్ గా అమలు చేయడం చాలా సంతోషకరము. ఎందుకంటే ఇలాంటి మానవాళ్ళ ఆదర్శాన్ని గుర్తు చేసుకుని మనందరూ కూడా ముందు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా పునరంకిత కావాలి చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా వారు ఏం కోరుకున్నారు, ఈ రాష్ట్రం ఏ విధంగా కావాలని చెప్పి కోరుకున్నారు, అదంతా మనం అందరూ కూడా కలిసి సాధించాలని చెప్పి నేను కోరుతూ మంచి ఫంక్షన్ అరేంజ్ చేసిన మన అడిషనల్ డీసీ మాణిక్రాజు, లక్ష్మీనారాయణకి అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం, స్పష్టం చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. సమాజ హితమే వాసవి క్లబ్ అభిమతం, వెల్లడించిన బల్దియా మేయర్ డాక్టర్ గుండా ప్రకాష్ రావు. అగ్రకుల దురహంకారుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలి, కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్. కరోనా వైరస్ నివారణకై కుత్బుల్లాపూర్లో సుదర్శన హోమం, శారదా శృంగేరి జగద్గురు ఆధ్వర్యంలో నిర్వహణ. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో రైతు ఆశీర్వాద ర్యాలీ, సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల రాజేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.